కానూరు గ్రామానికి 38 సంవత్సరాలు పైబడి సర్పంచ్ గా వ్యవహరించినటువంటి మా తాతగారి విగ్రహం నెలకొల్పినటువంటి అక్కడ కొన్ని మరమ్మతులు చేసే ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మేము ఆ విగ్రహాన్ని మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే తనువుగా గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అతను ఒక విధ్వంసకాండ సృష్టించాలి, తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు పొంది ఒక 40-50 బళ్ళు వేసుకొచ్చి ఒక ఊరేముగా వచ్చి ఒక దమనకాండకి మరి ఆయన పాల్పడినటువంటి విధానం. మేమేమో ఆ పక్కనే ఉన్నటువంటి రావర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము వైసీపీ జెండాలు కట్టటే ఎంత అసభ్యంగా ఉంటుందో అదేవిధంగా మా తాతగారి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు పాతటం అంతే అసభ్యకరంగా ఉంటుందని మా గ్రామస్తులందరం కూడా కూడబలుకుని చేస్తే వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా బయట నుంచి ఓ 40 బళ్ళు వేసుకొచ్చి అక్కడ ఆయన సృష్టించినటువంటి వీరంగం చూస్తా ఉంటే ఆయన కావాలని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసే విధంగా అతను మరి చేస్తా ఉన్నాడు. మరి మేము ఎంత శాంతియుతంగా ఉన్నా కూడా ప్రివెంటివ్ మెజర్ కింద మరి మా ఇళ్ళకాడ మేము ఉంటేనే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి ఆయన్ని అక్కడ ప్రోత్సహించి విగ్రహాలు పక్కనే మా విగ్రహం పక్కనే మళ్ళా ఆయన తెలుగుదేశం జెండా దిమ్మలు కట్టేటువంటి పరిస్థితిని పోలీసుల దగ్గరుండి కట్టించేటువంటి పరిస్థితి తెరలేపారు. నేను మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, గుర్తుపెట్టుకో గోడే ప్రసాద్, కాలం ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. కాలం అంటూ ఒకసారి మారిన తర్వాత ఎలా ఉంటది అనేది తలుచుకుంటేనే భయం వచ్చేటట్టు ఉంటది. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మీ ద్వారా హితవు పలుకుతున్నాను, ఇవన్నీ మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజల యొక్క యోగక్షేమాల మీద దృష్టి పెట్టమని మీ ద్వారా అతనికి హితవు పలుకుతా ఉన్నాను.